తెనాలి మండలం కొలకలూరు గ్రామ పంచాయతీలో కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తున్న ఉద్యోగి అలాగే డయేరియా వచ్చిన సమయంలో పంచాయతీ ద్వారా మంచినీటిని పంపిణీ చేసిన వారికి, ఫుడ్ సప్లై చేసిన వారికి అలాగే మరికొంతమందికి జరిగిన అన్యాయాన్ని మీడియా ముందే కరువు పెట్టారు. మోతుకూరి రత్నారాణి మాట్లాడుతూ గ్రామ దళితవాడ గ్రంథాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో 23 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానని, అయితే ప్రెసిడెంట్ జీతం 10,000 రూపాయలు పెంచడం జరిగిందని చెప్పి తన చేత సంతకాలు పెట్టించుకొని 6,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. తాను ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అలాగే కొలకలూరు దళితవాడలో డయేరియా వచ్చినప్పుడు వాటర్ సప్లై చేసిన ఏపూరి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ తాను 3,257 ట్యాంకులు వాటర్ ని సప్లై చేశానని, దీనికి సంబంధించి తనకు 5,21,000 రూపాయలు రావాలని ఆయన అన్నారు. సంవత్సరాలు గడిచినా పంచాయతీ చుట్టూ తిరుగుతున్నా తనకు డబ్బులు ఇవ్వలేదని ఆయన వాపోయాడు. కనీసం తండ్రి చనిపోయినప్పుడు డబ్బులు ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మరొక బాధితురాలు సుద్దపల్లి నల్లిని మాట్లాడుతూ డయేరియా సమయంలో తాను ఫుడ్ సప్లై చేశారని, ఇందుకు సంబంధించి 64,000 రూపాయలు రావాలని చెప్పారు. గ్రామ పంచాయతీ చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, అయినప్పటికీ ఫలితం లేదని చెప్పారు. ఇలా వీరరాఘవయ్య, సుద్దపల్లి మోజస్, కోళ్ల కోటేశ్వరరావు, పండలనేని శ్రీనివాసరావు, తనిగినేడి సీతారామాంజనేయులు, దూలా వెంకటరామయ్య, మోదుగురు గురుదేవ్, కాడిశెట్టి రమేష్ బాబు, దోళ శ్రీనివాసరావు తమ పట్ల జరిగిన అవినీతి అన్యాయంపై వారు మాట్లాడారు. దీనిపై ప్రస్తుతం ఉన్న గ్రామ సెక్రటరీ ప్రసాద్ మాట్లాడుతూ ఏదైనా గ్రామ పంచాయతీకి బిల్లులు పెట్టుకున్నప్పుడు వాటికి వెంటనే డబ్బు చెల్లింపులు జరుగుతాయని చెప్పారు. అయితే ఇంతకు ముందు పనిచేసిన సెక్రటరీ సస్పెండ్ లో ఉన్నారని, తర్వాత ట్రాన్స్ఫర్ పై మరొకరు వచ్చారని, అతను వెళ్లిపోయారని, ఇంకొక సెక్రటరీ వచ్చి 10 రోజులు ఉండి సెలవు పైన వెళ్లారని చెప్పారు. కొత్తగా పర్మనెంట్ సెక్రటరీ వస్తారని, ఆయన వచ్చిన తదుపరి సమస్యకు పరిష్కారం జరుగుతుందని చెప్పారు.